కోరిక కోరుంటాడు మహాశివుడిని. పొట్టలో ఉన్నప్పుడే నాకు ఏదైనా ఒక కీర్తి ప్రతిష్టలు ఉండేటువంటి సందర్భం నాకు కల్పించు తండ్రి అని చెప్తే, నీ శిరస్సును అందరూ పూజించే విధంగా నేను చేస్తానని చెప్పుంటాడు. ఆ కోరిక అది అలా ఉండిపోయింది. ఇప్పుడు ఈ శిరస్సు ఖండించాడు కదా, ఆ తర్వాత పార్వతీదేవి వచ్చింది. అలాగే శివుణ్ణి ఇట్లా బాలుడు లేని కారణం చూసింది. సో వాళ్ళ మధ్య సంఘర్షణలో నేను బాలుడిని బ్రతికిస్తాను అని చెప్పి ఈ గజాసుడి యొక్క తలను అతికించారు. అప్పుడు వినాయకుడు అయ్యాడు. ఇలాగా వినాయకుడు తల ఎలా వచ్చింది తెలుసున్నాం కదా. ఈ దేవీ దేవతలు అంతకుముందే ఇప్పుడు మొట్టమొదటి ఒక పార్వతీ కుమారుడు విఘ్నేశ్వరుడు, తర్వాత కుమారస్వామి సంతానం కలుగుతుంది. ఆ తర్వాత దేవతలు వచ్చి ఏదైనా పనులు విఘ్నం కలుగుతూ ఉంటాయన్నమాట. మనకు ఆ గణాలన్నీ ఆ యుద్ధాలు అన్ని వేలవుతూ ఉంటాయి. మనకు ఒక గణ నాయకుడు మనకి ఏ విఘ్నము లేకుండా ఉండడానికి ఒక దేవుడు కావాలి అని చెప్పి చర్చ జరుగుతుంది. అప్పుడు మన ఈ విఘ్నేశ్వరుడు ఏనుగు తలతో ఉన్నాడు కదా, మంచి గౌరవం ఇవ్వాలని చెప్పి ఆ దేవతలందరూ కూడా ఏ విఘ్నాలకు అధిపతిని చేస్తారు. వినాయకుడు విఘ్నాలకు అధిపతిని చేయాలంటే వీళ్ళిద్దరికి ఒక పరీక్ష పెట్టారు. ఎవరికి? కుమారస్వామికి, వినాయకుడికి. ఎవరైతే మీ ఇద్దరిలో ఈ భూమిని చుట్టి వస్తారో, ఈ నదులలో ఈ భూమి మీద ఉన్నటువంటి పవిత్రమైన నదులలో అన్నింటిలో కూడా స్నానం చేసి తిరిగి తీర్థాలలో మునిగి వస్తారో వారికి ధనాధిపత్యం ఇవ్వబడుతుంది అని చెప్తారు. అప్పుడు వీళ్ళిద్దరికి పోటీ పడుతుంది. అమ్మా 5 నిమిషాలు అనండి, ప్రసాదం వస్తుంది. అలాగా ఇప్పుడు గణపతి దేవుడు నేను తిరగలేను, ఏంటి సమస్య అని మళ్ళా నారదుని ప్రత్యక్షం చేసి నారదుని అడుగుతాడు. నీవు నీ తల్లిదండ్రులు చుట్టూ తిరిగినట్లయితే అంతటి పుణ్యం ఏది దేనితో సరి సమానం కాదు అని నారాయణుడు ద్వారా తెలుసుకుని ఆ తల్లిదండ్రుల చుట్టూనే తిరుగుతూ ఉంటారు. దీంట్లో అలా కుమారస్వామి ఏ నదిలో మునిగి తీర్థాలలో మునిగడానికి వెళ్ళినప్పటికీ అప్పటికి మన వినాయకుడు ఈయనకన్నా ముందే ఆ తీర్థంలో మునిగి బయలుదేరుతూ ఉంటారు. ఇంకా ఆయన చూస్తే కొట్టివాడు, ఇంకా లావు ఉన్నాడు, నాకన్నా ముందే తీర్థాలలో మునుగుతున్నాడే అని ఈయన పని ఏం చేసుకుంటున్నాడు. అంటే దీని అర్థం ఏమంటే తల్లిదండ్రులను సేవ కన్నా మించినటువంటి పుణ్యము ఏది లేదు అని ఆనాడే చెప్పబడింది. మనం గ్రహించాల్సింది. అలా తిరిగి వచ్చిన తర్వాత కుమారస్వామి వచ్చిన తర్వాత కుమారస్వామి గమ్యాన్ని చేరుకునేటప్పటికీ వినాయకుడు అన్ని తీర్థాలలో మునిగి అన్ని తీర్థాలలో విజయం సాధించి వస్తాడు. అప్పుడు ఆయన్ని ఇంకొక 5 నిమిషాల్లో ముగిస్తాను, ఆకలి ఇక ఎవరికైనా ఆకలి అవుతుంది అని చేతులు వస్తుంది, శుభ్రం తిరేస్తున్నారు బాగా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆ విధంగా గణాధిపత్యత ఎవరికి వస్తుంది? వినాయకుడికి. ఈ చుట్టూ తిరిగేటువంటి సమయంలో ఆయన ప్రదక్షిణ చేసిన తర్వాత వారికి తల్లిదండ్రులకి సాష్టాంగ నమస్కారం చేయవలసి వస్తుంది. ఈయన పట్ట అంత లాగా ఉంది కదా, వంగలేక వంగుతాడు అన్నమాట. ఆ తొండం తగలడము ఇవన్నీ కూడా ఒక ఇబ్బందికరంగా ఉంటుంది. అయ్యా
ఇలాగ సాష్టాంగ నమస్కారం చేస్తాడు వినాయకుడు. ఆ సమయంలో శివుడి పైనటువంటి చంద్రుడు ఉన్నాడు కదా, ఆయన నుంచి నవ్వుతాడు ఇట్లా అష్ట కష్టాలు పడుతున్నటువంటి వినాయకుడిని చూసి. అప్పుడు నా కొడుకుని చూసి నువ్వు చులకనగా చేసి నవ్వుల పాలు చేస్తావా అని చెప్పి పార్వతీదేవి ఆయన చెప్పిస్తుంది. ఏమని తెలుసా? ఎవరికైనా తెలుసా? నిన్ను కానీ ఎవరైనా అప్పుడు ఇవ్వలేదు. నిన్ను చూస్తే మీ వాళ్ళు అందరికీ నీలాప నిందలు వస్తాయి. అంటే ఏంటి? చెయ్యని నేరానికి కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది అన్నమాట. ఆ సందర్భంలో వస్తుంది అది. అలాగా దేవతలందరూ కూడా ఇట్లా ఈ చంద్రుడిని చూడకుండా ఉండలేరు కదా. అప్పుడు దేవతలందరూ కూడా ప్రాధాన్యపడితే ఈరోజు చంద్రుడిని చూసినంత భాద్రపద శుక్లపక్ష చవితి నాడు మాత్రమే ఆ శాపం ఉండేటట్లుగా ఆమె నిర్ణయిస్తుంది. చంద్రుడి యొక్క గుణం తెలుసా? మన మనస్సు యొక్క ప్రతీక చంద్రుడు. మన మనస్సు మనం చూస్తాం. చూడండి, మన మనస్సు ఏదైనా మన 1 by 1 కోరికలు వస్తుంటాయి మన మనస్సులో. ఆ చంద్రుడి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయన్నమాట. చంద్రుడిని చూసి మనం నేర్చుకోవాల్సిన ఆ మనస్సు వెళ్ళిన చోటకల్లా ఈ కళ్ళు వెళ్ళకూడదు, ఈ కళ్ళు వెళ్ళిన చోటకల్లా కాళ్ళు వెళ్ళకూడదు. ఆ మనస్సు చిత్తముగా ఉండాలని ఆ చంద్రుడి యొక్క గుణం అది. ఆ రోజు నీలాపనిందలు వస్తాయని చెప్పారు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఎక్కడ తీశాడు? చంద్రుడిని. ఆయన కూడా తెలుసు, అంత పరమాత్ముడికి ధర్మ సూక్ష్మ తెలుసు కదా. అయినా ఆయన నిందలు పడవలసినటువంటి కార్యం జరగవలసినది. ఎన్నో మంచి కార్యాలు జరగడానికి ఆ పని జరుగుతుందన్నమాట. ఆవు పాలు తీసేటువంటి సమయంలో ఆ పాలలో ఉన్నటువంటి చంద్రుడిని చూస్తాడు. ఎవరు? దాని మూలంగా ఏం జరుగుతుంది? నీలాపనిందలు వస్తాయి. తెలుసా కథ మీకు? నిన్నంతా ఈ కథ అయ్యో స్వామి చెప్పాడు, అయినా మనం వెళ్ళలేదు. అంటే మనము ఏం చేయకూడదు, ఏం చెయ్యాలో వినాయక చవితి నాడు మనం తెలుసుకోవాలన్నమాట. వినాయకుడి యొక్క గుణం రూపం చూసినట్లయితే ఆయన యొక్క వాహనం నాయకుడికి ఉండేటువంటి లక్షణాలు అన్ని వినాయకుడికి ఉన్నాయన్నమాట. ఒక నాయకుడికి 60 కార్లు ఉన్నాయి. ఆయనకు ఒక సమస్య వచ్చింది, 60 కార్లు వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది ఉండాలి. ఆయన వాహనం ఏమిటి? ఎలుక. ఆ ఎలుకకి కూడా ఒక పేరు ఉంది, మూషికం అంటే సంస్కృత పదం. అయినా మూషికము అంటే సంస్కృతం. ఆయనకు ఒక పేరు ఉంది, ప్రతివింజుడు. ఆయనకు ఒక కథ ఉంది, మీకు తెల్లారిపది కథ చెప్తూ ఉంటే. ఆ ప్రతివింజుడు యొక్క శాపము ఇవన్నీ కూడా మూషిక వాహనుడికి. ఆ మూషికం యొక్క ఎలుక పేరు ఏం పేరు? ప్రతివింజుడు. ప్రతివింజుడు అనేటువంటి వాహనం, చిన్న వాహనంలో కూడా వెళ్ళగలుగుతాడు అన్నమాట. ఆయన శిరస్సు చూసినట్టయితే ఇంత బాగుంటుంది, ఏనుగు తల బాగా ఉంటుంది కదా. అంటే మనం ఏదైనా నేర్చుకున్నామంటే మెమరీ పవర్ పద్ధతి కావాలి కదా, అందుకోసము ఆ ఏనుగు తల ఉంటుంది. చెవులు చూడండి ఎట్లా ఉంటాయి, పెద్దవి, చేటలాగా. చేట ఏం చేస్తుంది? చేట ఏం చేస్తుంది? బియ్యం జరిగేటప్పుడు ఏం చేస్తాము? చెడుని వెనుకకు లాగేస్తుంది, మంచిని ముందుకు చేసేస్తుంది.
ఆ చెవులు చాటలాగా ఉండడానికి మన చెవులు కూడా మనకు ఉండేటువంటి విషయాలు కూడా మంచి విషయాలను మాత్రమే లోపలికి తీసుకొని చెడు విషయాలు వదిలేయాలి. ఇది ఆయన వెడల్పుగా ఉన్నటువంటి చాట చెవులకి ఒక అంతరార్థం. అదే కళ్ళు చూడండి, చిన్నవిగా ఉన్నాయి. ఎంత చిన్న విషయమైనా కూడా సూక్ష్మంగా పరిశీలన చేయాలి. మనం చూసినంటే దాన్ని నిర్ణయం తీసుకోకూడదు. 2 నిమిషాల్లో సత్రాజిత్ కృష్ణుడి యొక్క నీలాపనిందల యొక్క కథ చెప్పి పూర్తి చేస్తాను. ఒక 2 నిమిషాలు ఆ కథ పూర్తి చేసినట్లయితేనే మనం ఈరోజు వినాయక చవితి చేసుకున్నటువంటి ఫలితం వస్తుంది. శ్రీకృష్ణుని నీలాపనిందలు యొక్క కథ వినకపోతే ఈ మనము పండగ చేసినా కూడా ఫలితం లేదు. ఇట్లాగా ఆయన పొట్ట ఎంతలో ఉంటుంది? పావుగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి విషయము దాచుకోవాలి. మంచిని వినాలి, చెడులు వదిలేయాలి. విషయాలన్నీ మనం పరిగ్రహం చేయాలి కదా, అందుకని పొట్ట లావుగా ఉంటుంది. ఏదైనా నిదానమే ప్రధానము అన్నదానికి రూపము కాళ్ళు చిన్నగానే వెళ్ళాలి. ఎంత దూరం అయినా పరిగెత్తి పాలు తాగడానికి సామెత ఉంది కదా. శ్రీకృష్ణ భగవానుడికి ఏమొచ్చింది? నీలాపనిందలు ఏ విధంగా వచ్చాయి? ఆ కాలంలో సత్రాజిత్తు అనేటువంటి మహారాజు ఉండేవాడు. ఆ సత్రాజిత్తు మహారాజు దగ్గర ఒక బంగారు మణి ఉండేది. మణి పేరు సమంతకమణి. ఆ సమంతకమణి ఏడాదికి 8 బారువులుగా, ప్రతిరోజు 8 బారువుల 8 మనువులు అంటారు. ఇది మా బారువులు అంటే ఏమిటి? 11 కేజీలు. అట్లా అటు లెక్క అన్నమాట. అంత అతనికి ఉన్నటువంటి మహిమ చేత బంగారును తప్పించేదనమాట. బంగారును ఉద్భవిస్తున్నాడు. అలాగా ఆ బంగారు రాజు దగ్గర ఉంటే రాజక్షేమానికి, రాజుల యొక్క పరిపాలనకి అందరికి ఉపయోగిస్తుంది కదా ధనము. అట్లాగా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి దగ్గర ఉంటే పనికిరాదు. కాబట్టి ఆయన సత్రాజిత్తు రోజు ఏం చేశాడు? వాళ్ళ తమ్ముడు నా దగ్గర ఉంటే ఇది భద్రతగా లేదు అని చెప్పి వాళ్ళ తమ్ముడు ప్రసేనుడి చేతికి ఇస్తాడు. ప్రసేనుడి మెడలో వేసుకున్నటువంటి ఆభరణం ఆయనకు అలంకరణ చేస్తాడు. ఆయన దానిని కాపాడలేక కదా మనీ మన దగ్గర ఉన్నప్పుడు, వారి దగ్గర ఉన్నప్పుడు కొన్ని శౌచాలు అంటే శుభ్రతను పాటించాలి. ఆ శుభ్రతను పాటించలేదనుకో, మన దగ్గర కూడా దేవతా సంబంధమైనటువంటి వస్తువులు ఉన్నాయనుకో, శుభ్రతను పాటించలేదనుకో వాటి మహత్తులు కోల్పోతాయి. ఆ విధంగా ఆయన మనం అంటాం లఘుశంక అంటాం. ఏమంటే లఘుశంక విన్నాడు పేరు ఎప్పుడైనా? విన్నారా? ఆయన పాస్ పోయాడు. ఆయన ఒక రోజు తెలుగులో లఘుశంక అంటారు. ఆయన వెళ్ళిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోడు. ఆయన కడుక్కోని కారణంగా అది అపవిత్రత అయింది. దాని మహిమను కోల్పోయింది, ఆ శక్తి కోల్పోయింది అన్నమాట. ఆయన వేటకు వెళ్ళినప్పుడు ఒక సింహము ప్రసారుణ్ణి చంపి తిరిగి వస్తుంది. అంతకుముందు శ్రీకృష్ణుడు ఏమంటాడు సత్రాజిత్తుతో, నీ దగ్గర ఉంటే ఏమొస్తుంది? నా దగ్గర ఉగ్రసేనుడు మహారాజు దగ్గర ఇద్దాము, ఆయన దగ్గర ఉంటే మంచి అన్ని ఆలయాల సమృద్ధి, పాలన అన్ని చేస్తాడు కదా అని చెప్పి అడిగుంటాడు. అడిగి ఉన్న కారణంగా ఇప్పుడు తమ్ముడు కనిపించలేదు, మనీ కనిపించలేదు. ఇంత ముందు ఎవరైనా కానీ అడిగి ఉంటే వాళ్ళు ఏమైనా ఎత్తుకుపోయారు చూస్తామా, ఇంట్లో ఏదైనా వస్తుంది నేను కనబడకపోతే. అట్లాగా శ్రీకృష్ణ భగవానుడు ఆయన్ని 2 నిమిషాల్లో ముగిస్తాడు. పూర్తి ఫలితం రాదు ఇది వినకపోతే. మీరు అందువల్ల ఏం చేస్తాడు? శ్రీకృష్ణుని అడుగుతాడు, ఎలాగో నా మీద నీలాపనింద వచ్చింది, దాన్ని మనం నివృత్తి చేసుకోవాలని చెప్పి ఆయన అడవి అంతా గాలిస్తాడు. ఆ శవం దగ్గర చూస్తాడు. సత్రాజిత్తు ప్రసేనుడి యొక్క మృతదేహం ఉంటుంది. దాని పక్కన వెలుగుబంటి జాడలు ఉంటాయి.
ఆ జాడలో పట్టుకుని పోతూ వెళ్తాడు. పోతే ఒక కొండ గుహలోకి వెళ్ళాడు. జాంబవంతుడు అనేటువంటి ఎలుగుబంటి అనమాట. ఆయన ఒక రాజే. ఆ ఎలుగుబంటి ఆయన గుహలో ఉంటాడు అనమాట. ఒక ఉయ్యల ఊగుతూ ఉంటుంది. దాంట్లో ఒక పిల్లవాడిని ఒక అమ్మాయి ఊయల ఊచుతూ పాట పాడుతూ ఉంటుంది. ఆ ఊయలకు కట్టి ఉంటాడు ఈయన మని. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అమ్మాయ ఇక్కడ ఉన్నది అని చెప్పి ఈ మణి కావాలి అని చెప్పి ఆ మణి తీసుకోబోతుంటే ఆ అమ్మాయి వాళ్ళ జాంబవంతుడి నాన్నని పిలిచి ఇలా ఎవరో మణిని తీసుకువెళ్తున్నారని వాళ్ళు యుద్ధం చేస్తుంది. శ్రీకృష్ణుడికి జాంబవంతుడికి 21 రోజులు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో వాడిని ఎవరు గెలిస్తే వాళ్ళ దగ్గరికి ఆ మణిని సాధించుకోవచ్చు. కాబట్టి అప్పుడు చివరి రోజు 21 రోజు జాంబవంతుడు ఈయన మహాపరమాత్ముడైనటువంటి శ్రీరాముని యొక్క అవతారంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఈయన అని గ్రహించి ఆయనకి చరణ వేడి అప్పుడు ఆ మణిని ఇస్తాడు. ఆ మణితో పాటు ఆ ఊరిలో వెళ్తున్నటువంటి జాంబవతి అయినటువంటి అమ్మాయిని కూడా వివాహం చేసి నీకు ఈ మణిని ఊరకున యువరాజని చెప్పి ఆ మణిని ఆ బాలామణితో పాటు వీరిని కూడా వివాహం చేసి పంపిస్తారు. జాంబవతి జాంబవతి ఆమె శ్రీకృష్ణుని యొక్క 8 మంది భార్యలలో ఇవ్వవచ్చు. ఇలాగా ఆ మణిని తీసుకొని వచ్చి ఎవరికి ఇచ్చాడు? సత్రాజిత్తుకి ఇస్తాడు. సత్రాజిత్తుకి ఇచ్చిన తర్వాత ఈ మణి రాజు దగ్గర నా దగ్గర ఉండకుండా వెళ్ళిపోతూ ఉంది, ఇక నేను కాపాడలేను అని చెప్పి ఈ మణిని నువ్వేది రాజు దగ్గరకి ఉండాలని చెప్పి తిరిగి ఇచ్చివేస్తాడు. ఆ సత్రాజిత్తుకి కూడా ఒక కుమార్తె ఉంటుంది. ఏం పేరు? సత్యభామ. సత్యభామ అనే ఒక బాలామణి. ఆ మణిని ఈ మణిని కూడా తిరిగి ఇచ్చి వేస్తాడు. ఆ సత్రాజిత్తుకి ఇంకా ఒకటే ఒక కూతురు. అయినా ఆయన ఏం చేశాడు? మణిని తీసుకోలేదు. తెలియగలడేనా శ్రీకృష్ణ పరమాత్ముడు. నీ దగ్గర ఉంటే నా దగ్గర ఉంటే అమ్మావా నీకు పేరు కదా, చివరిలో నాకే వస్తుంది. ఆ మణిని మాకాడ వండిచ్చాడు. మాకాడ వండిచ్చేసి తీసుకెళ్ళా మణిని. ఆ మణిని తిరిగి ఇచ్చేసి బాలామణిని సత్యభామాన్ని తీసుకుంటాం. ఇలాగా మన చంద్రుని చూసిన కారణంలో నిరాకరణను నివృత్తి చేసుకుంటాం. ఇట్లా వినాయకుడు అనే గుణాలను మనం కొన్ని విషయాలను నేర్చుకోవాలి, దాన్ని అవలంబించాలి. మంచిని తీసుకోవాలి. ఆ చెవులు చాటలాగా ఉన్న చాట ఏదైతే తిరిగి మంచిని తీసుకొని చెడుని వేరుపరుస్తుందో అలాగా మనము సమాజంలో ఉన్నటువంటి మంచిని తీసుకోవాలన్నమాట. వినాయకులు ఉన్నటువంటి గుణాలను మనం ఎంత చదువులకి విజ్ఞాతి ఆటంకం రాకుండా చూస్తాం. మనం ప్రతి పుస్తకము కూడా ఏది కూడా కొత్త పుస్తకం కూడా వినాయకుడి దగ్గర పెట్టాలి, అలాగా పూజ చేయాలి. మనం పూజ చేస్తేనే దాని ఫలితం. మనం ఎంత అదృష్టం ఉన్నా ఎంత మనం శక్తులు సంపన్నం ఉన్నా మనకు అదృష్టం కొంత ఉండాలి. మనం ఆ దైవ బలం చేత వస్తుంది. అట్లాగానే మనం వేమన పద్యంలో చెప్తున్నాం. అంతరంగా మనం అపరాధం చేసి మంచి వారమని మనం చూడు. ఇతరులు ఎదుర్కోకుండా ఈశ్వరుడు కూడా యశోదాబ్రాహ్మణ మనం అలా నటించకూడదు. మళ్ళా ఏం చేస్తున్నాం మనం? దేవుడి దేవాలయం ఏమైనా సినిమా పాటలు పెడతామా? పెట్టకూడదు. దేవాలయమే కదా, ఎందుకు పెడతాం? పెట్టకూడదు, అది శాస్త్రం. రికార్డు చేస్తావా దేవాలయంలో? సాక్షాత్తు ఆయన వినాయకుడిని ఆవాహన చేసుకున్నాం మనం. ఆయన ఉన్నాడు అక్కడ. మనం దేవుడి పాటలే పెట్టాలి. డ్యాన్స్ చేయాలంటే దేవుడి పాటలే జయ జయ గణేశంగా వేయాలి. ఈ మార్పు మనం అన్ని వీధుల్లోకి వచ్చినా కూడా ఇక్కడ చాలా పద్ధతిగా ఉన్నది వ్యవహారం అని అనిపించుకోవాలి. బూతు పాటలు పెట్టకూడదు. ఏది కూడా సినిమా పాటలు పెట్టకూడదు. మధ్య తాగి డ్యాన్స్ చేయకూడదు. దేవుడి సినిమాలో దేవుడి పాటలు పెట్టచ్చు. అలాగా మనం మన సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించుకునేటువంటి పద్ధతిని మనకు అవలంబించాలి. ఇవన్నీ వినాయకుడు ఇప్పుడు చెప్పినటువంటి పద్ధతులన్నీ మీరు పట్టించి అవలంబించాలంటే వినాయకుడి బొమ్మ లేకుండా ఏమైనా అవలంబిస్తావా? ఒక మంచి మనకు జబ్బు వచ్చిందా అనుకో, చేదు మాత్రం వేస్తాడు. ఆ చేదు మాత్రం మనం మింగలేము. ఒక బియ్యని పదార్థంతో కలిపి మింగిస్తాడు. అట్లాగా మనము ఒక పండగ రూపంలో
ఈ పండుగలు ఎందుకు వస్తాయి? మనం ఏదైతే సమాజంలో కలుషితమైనటువంటి మనుషుల మధ్య తిరుగుతామో వాళ్ళకు ఉండేటువంటి దుర్బుద్ధులు అనేటువంటి అసూయ ద్వేషాలన్నీ మనలోకి జీర్ణించిపోతే మనం మంచి వాళ్ళమే అయినప్పటికీ సమాజంలో ఉన్నటువంటి కొన్ని గుణాలను మనకు తెలియకుండానే మన లోపలికి వెళ్ళిపోతాయి. అవన్నీ ఈ పండగ రూపంలో మళ్ళా తిరిగి ప్రక్షాళన చేసుకుని మనం మంచి వాళ్ళగా తిరిగి మళ్ళీ మన సమాజంలోకి అడిగెడితే మన సమాజం, మన వ్యవహారం, మన సమాజం మారాలి కదా. ముందు మనం మారాలి. మన గొంతు మారితే